మామ్స్ అట్ టీవీ7 హెల్త్ ప్లానెట్. సంగీతం మానసిక ఒత్తిడిని దూరం చేసే ఒక మంచి టానిక్. రోజు సంగీతం వినడం వల్ల మనం ఒక హ్యాపీ హెల్త్ లైఫ్ని లీడ్ చేస్తాం. మరి ఈ రోజు మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్న రాగాలేంటి, అవి ఎటువంటి మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ థెరపిస్ట్ రాజం శంకర్ గారు. మ్యామ్, వెల్కమ్ టు ది షో. రక్షతు మా. ఏంటి మ్యామ్ ఈరోజు ఎపిసోడ్ రాగంతో స్టార్ట్ చేస్తారు, ఏంటి స్పెషల్? ఇది మనకు ఆనందం కలిగించే రాగం. దానికి నేను అనుకున్నాను, చుట్టుపక్కల ఎంత కష్టాలు ఉన్నాయి, ఒక ఆనందమైన రాగం ఒకటి తీసుకుంటే ఎంత బాగుంటుంది. దాని దీని పేరే ఆనంద భైరవి అనమాట. పేర్లోనే అలా హ్యాపీనెస్ ఉంది కాబట్టి మీరు రాగంతో స్టార్ట్ చేశారు. అదే, ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మనము తీస్తున్న ఈ పని కూడా స్ట్రెస్ఫుల్ కండిషన్స్, అంటే మనకు అన్నీ మంచిగా జరగాలి, ఇది పని చేయాలి. పీపుల్స్ స్పెషల్లీ వర్కింగ్ విత్ లైక్ పైలట్స్ ఉన్నారు, లాయర్స్, సర్జన్స్, వాళ్ళందరూ దేర్ వర్క్ కండిషన్స్ ఆర్ వెరీ స్ట్రెస్ఫుల్. అలా ఉన్నప్పుడు వాళ్ళకి బిగినింగ్ చేస్తున్నప్పుడే ఇలాంటి రాగం ఒకటి విన్నారంటే దే ఆర్ వర్కింగ్ ద వేవ్, మైండ్ వేవ్, బ్రెయిన్ అన్నీ మంచిగా హాయిగా పనిచేస్తుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ స్పెషాలిటీ అబౌట్ ఆనంద భైరవి. చాలా వరకు అంటే ఆనంద భైరవి ఈజ్ అ వెరీ ఫేమస్, ఎక్కువ మంది దానికి విని ఉంటారు, చాలా మూవీస్లో వచ్చింది. సాధారణంగా మన పాడుతున్న మా కొల్లెగాల్ గురుగారు రాసినది, రమ్ము రమ్మని పిలిచితే రావేమి నా విన్నపము వినవేమి. మీ అమ్మవారు రావు మీద చాలా మంచిగా రాశారు. ఇప్పుడు నేను ఫస్ట్ పాడినది కూడా ముత్తుస్వామి దీక్షితర్ వాళ్ళు రాసినది. అంటే వాళ్ళు చాలా మంచి, ఇది కమలాంబ నవావరణం అని దాంట్లో నుంచి వచ్చిన పాట ఇది. అంటే ఆనంద భైరవి స్ట్రెస్ఫుల్ మెయిన్గా. దానికి ఇప్పుడు మనము ఎక్కువ ఈవినింగ్ చూస్తాం కదా, అందరు ఇప్పుడు పార్క్ వెళ్తారు. అది స్పెషల్ ఇప్పుడు ఈ సమ్మర్లో మనకు ఎక్కువ అనిపిస్తుంది. నార్మల్గా మనము పార్కు, వేరియస్ ఇట్లా ఓపెన్ స్పేసు అన్ని చోట అన్నీ వెళ్తున్నప్పుడు ఎందుకు మనసు హాయిగా ఉండాలని, స్ట్రెస్ఫుల్ కండిషన్ లేకుండా అక్కడెక్కడ మనం చేసుకున్నామో అక్కడి నుంచి బయట వచ్చినప్పుడు మనం హాయిగా ఉండాలని మనం ఇలాంటి చోట, అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఈ ఆనంద భైరవి చాలా మంచిదమ్మా. అంటే స్పెషల్లీ ఇట్స్ అ మాస్ థెరపెటిక్ రాగం అని చెప్పవచ్చు. ఎక్కడ గ్రూపుగా అందరు గ్రూపుగా కలిసి ఉన్నారో అలాంటి చోట, అంటే లైక్ ఎయిర్పోర్ట్స్, పార్కులు, ఈవెన్ బ్యూటీ పార్లర్స్, జిమ్, ఇలాంటి చోట అన్ని మైండ్ హాయిగా ఉండాలి, టెన్షన్ పడకుండా ఉండాలంటే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రాగం. స్పెషలీ నేను అంటే నేను ఫీల్ అయినది పర్టికులర్లీ హాస్పిటల్స్లో. కొన్ని హాస్పిటల్స్లో ఎక్కడ వీళ్ళు పేషెంట్స్ వెయిట్ చేస్తారో అక్కడ వాళ్ళు టీవీ పెట్టుకొని దాంట్లో కొన్ని న్యూసెస్ వస్తుంది. ఈరోజు న్యూస్ అని ఎట్లా ఉంది మనకు తెలుసు. అంటే ఈ పేషెంట్స్ దానికి వెయిట్ చేస్తున్నప్పుడు ఇది చూస్తున్నారంటే ఉన్న బాధ ఇంకా కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అన్ని న్యూస్లు అలా ఉంది ఈరోజు. అలాంటి చోటాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఇలాంటి రాగాలు, ఇలాంటి బేస్, అంటే వేర్ ఇట్ ఈస్ అ మాస్ థెరపెటిక్ రాగం ప్లే చేస్తే దాట్ విల్ యాక్చువల్లీ బ్రింగ్ డౌన్ దెన్ అగని. అంటే వాళ్ళు ఏది బాధపడుతున్నారో దాంట్లో నుంచి కొంచెం తక్కువ వాళ్ళది హాయిగా మనసు ఇంకా హాయ్. ఆల్రెడీ వాళ్ళు టెన్షన్లో ఉండవచ్చు. హాస్పిటల్ మనం ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతున్నాము, ఏదవుతుందో ఎలా అవుతుందో మనకు ఏం ప్రాబ్లం ఉందో అని అలా వాళ్ళకి డయాగ్నోస్ చేసే ముందే కొన్ని ఇది ఉన్నప్పుడు ఒక హాయిగా ఉన్న ఇలాంటి రాగం పాడుతుంటే వినిపిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు డాక్టర్ దగ్గర మీట్ చేసే పోయే ముందే కూడా మనసు హాయిగా ఉంటుంది, కామ్గా ఉంటారు, అజిటేటెడ్గా కాకుండా కామ్గా. అలాగనే డాక్టర్సు, పైలట్సు, లాయర్సు వాళ్ళు పనిచేసే ముందే, ఎందుకంటే టెన్షన్ ఫుల్
వాళ్ళది ఏది వాళ్ళ ప్రొఫెషను అన్ని టెన్షన్ఫుల్లే. అక్కడ వాళ్ళు ఇలాంటి రాగం మనము వాళ్ళు పాడుతుంటే దానికి అంటే వింటుంటే ఇంకా దానికి మంచి ప్రయోగం. దానికి మనం ఇంకా ఫర్దర్ పోయే ముందే సాంగ్ నేను అదే పాడు వింటాం కదా. మరి గతి రం మరి గతి రం మరి గది రం మరి గది రం మరి గదియ మీరు చెప్పినట్టుగానే పేరులో ఉన్నట్టుగానే ఆనంద భైరవి ఆ పాటలో ఆ రాగంలో కూడా అంత మాధుర్యం ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు. అవునమ్మా. నవడేస్ ఏంటంటే సో మెనీ అంటే ఎనీ ఆఫీస్ ఎనీ కైండ్ ఆఫ్ ఆఫీస్ లో డెఫినెట్ గా ప్లే చేస్తున్నారు. అవునమ్మా. ఎస్పెషల్లీ హాస్పిటల్స్ లో సర్జరీస్ టైంలో. అవునమ్మా, చాలా మంది పేషెంట్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు, మాకు ఈ రాగం ప్లే చేయండి, మాకు ఈ సర్జరీస్. కరెక్ట్, దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ థింగ్. ఇది యూజువలీ ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ప్రయోగం చూస్తే అలా ఈ గా ఏది ఉందో దానికి ఎంత కోమల గా అంటే మన కర్ణాటిక్ మ్యూజిక్ మనం చూస్తే దీంట్లో సాధారణ గాంధారం అంటారు. ఇలాంటి కోమల స్వరం ఉన్నది ఏమో మనకు ఎలా అంటే చింత తీర్చేది, మనకు కొంచెం బాధలు కొంచెం ఇది చేస్తానికి అడ్జస్ట్ చేసానికి, మనకు మన వర్క్ కండిషన్తో ఎలా మనం పీస్ఫుల్గా వెళ్ళవచ్చు, ఎలా మనం కామ్గా దానికి అప్రోచ్ చేయవచ్చు, ఇలాంటి విషయమన్నీ మనకు తెలుసుకోవాలంటే. అండ్ స్పెషల్లీ నేను చెప్పినట్టు గ్రూపుగా కొందరు ఉన్నారంటే దానికి ఆనంద భైరవి మన దేవుడు పూజ చేస్తున్నప్పుడు చాలా ఇప్పుడు సొసైటీగా మనం ఎక్కడైనా ఒక కామన్ ప్లేస్లో పూజ చేస్తున్నారంటే చాలామంది అక్కడ ఎందుకు వస్తారు, మనసు ఉన్న బాధ స్ట్రెస్ అన్నీ పోవాలంటే అలాంటి చోట ఇది వాయిస్తే ఒక్కటి దర్శనంతో పాటు మనసుకు హాయిగా కల్పించే అలాంటి శక్తి ఈ రాగంలో ఉంది, ఆనంద భైరవి రాగం ఉంది. అది బీపీ చాలా తక్కువ అవుతుంది ఇది వింటూనే ఉంటే. ఎందుకంటే బీపీ ఈజ్ అ అవుట్కమ్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్, టెన్షన్స్, వరీస్. దీనికి ఒక అవుట్కమ్ అని చెప్తాం మనం, సిమ్టమ్ అని బీపీ ఎక్కుతుంది అంటాము. ఇది కంట్రోల్ చేసే ఒక మంచి ఇది ఆనంద భైరవి దీంట్లో. సో ఇది దానికే మేము అంటే కొన్ని రోజు ముందే కూడా ఒక హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ నాకు మీట్ చేసినప్పుడు అడిగారు, చాలా వరకు నాకు వచ్చి అంటే కొంచెం హార్ట్తో కనెక్షన్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇలా అంటే వాళ్ళకి పాల్పిటేషన్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి కొంచెం బీపీ కొంచెం ఎక్కువ ఉంటుంది వితౌట్ గివింగ్ మచ్ అంటే బార్డర్ లైన్ వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళకి దానికి ఎలా ఇది అడ్జస్ట్ చేయాలని. సో దానికి మేము ఏం చేస్తున్నామంటే ఇది రాగం నేను వినిపించి చెప్తాను. అది స్పెషల్గా ఈ ఆనంద భైరవి వయలిన్, వీణ, అలా తంత్రి వాద్యం దానికి చాలా అంటే హ్యూమన్ బాడీ మీద దానిది మంచి ప్రభావం పడుతుంది అన్నమాట. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. After the break. ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇన్స్ట్రుమెంట్స్ గురించి. అది తంత్రి వాద్యం అంటే ఇలాంటిది వేర్ దేర్ ఇస్ మోర్ స్ట్రింగ్ బేస్డ్.
సో దానికి ఇలాంటి రాగం చాలా బాగా ఇది వస్తుంది. ఈవెన్ ఫ్లూట్ అని కూడా అలా విండ్స్ ఇన్స్ట్రుమెంట్ అంటాం కదా, దీంట్లో కూడా దీనికి చాలా మంచి అంటే ప్రభావం ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇట్స్ బ్యూటిఫుల్ రాగం. ఇప్పుడు మీరు చెప్పారు కదా మూవీస్లో ఉన్నాయని, ఎనీ రిలేటెడ్ రాగం మూవీ దగ్గర పాట స్పెషలీ ఆనందమైన ఒక ఆనందం అంటే వేర్ ఇట్ ఈస్ గివింగ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ దట్ కండిషన్. అట్లా కొన్నిటేమో చాలా ఆనందం ఇన్ ద జాయ్ఫుల్ ఎక్కువ, ఇది అలా అది కాదు, నిదానంగా ఒక తృప్తి అనిపించే అది ఎలాంటి రాగం ఇది ఆనంద భైరవి. ఆనంద భైరవి ఒకటేంటో ఇది ఏన్షియంట్ రాగం. ఏన్షియంట్ అంటే చాలా పాతకాలం నుంచి వచ్చే రాగము. ఇది భాషాంగ రాగం అంటాం. అంటే దీంట్లో వాడు దాంది జనని రాగం అంటే 20 నటభైరవి జన్యం నుంచి ఇది జనక రాగం అనమాట. ఇప్పుడు దాంట్లో ఉన్న స్వరాలు కాకుండా వేరే స్వరాలు ప్రయోగాలు తీసుకుంటారు. అంటే ఇది ఒక జనరంజగా ఇంకా మంచిగా ఇదవుతుందని దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అ భాషాంగ రాగం. అంటే దీంట్లో ఇది కరుణారస శృంగార రెండు. దీనికి ఒక శృంగార రసం మనం చెప్పాలంటే ఒక స్వరజితి చిన్న వీళ్ళ పిల్లలు కూడా నేర్చుకుంటారు. రావే మగు వీణావతగ రావే మగు ఇలాగ స్వీట్గా. అంటే ఎక్కువ వన్స్ డాన్స్ దీంట్లో కూడా చాలా దీనికి వాడుకుంటారు. ఈ ముమ్మూర్తులలో విశేషమైన ఒక విషయం చెప్పాలంటే శ్యామశాస్త్రి గారు దీంట్లో ఎక్కువ కృషి చేశారు, ఈ రాగంకి ఎక్కువ ప్రయోగించారు. అండ్ సర్ప్రైజింగ్లీ త్యాగరాజ స్వామి వారు అంటే మినిమం చెప్పాలి ఒక్కటో రెండో మనం వెతుకుతే దొరుకుతుంది, కానీ అదర్వైజ్ హీ హెస్ నాట్ కంపోజ్డ్ మచ్. ఉన్నది వాళ్ళది ఒక దివ్యనామా నాకు తెలిసిన వరకు రామ రామ నివారము కామ రామ రామ సీత రామ రామ సాధుజన ప్రేమ రారా మెరుగు చేలము కట్టుకొని మెల్లరా రామ కరుగు బంగారు సొమ్ములు కదలరా. ఇప్పుడు ఈ రాగం వినిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? అదే ఇది ఫోక్ ట్యూన్, అదే అట్లానే వస్తుంది కదా. మనం ఎక్కువ ఇలాంటి దీంట్లో ఫోక్ ట్యూన్ కూడా దీనికి ప్రధానంగా మనము ఇది అంటే వాడుకుంటారు. దాంట్లో ఎక్కువ ఈ రాగం వాడుకుంటారు ఫోక్ ట్యూన్స్లో. ఇప్పుడు మనం వింటుంటే కూడా అట్లానే అనిపిస్తుంది, ఈజీ రాగము ఇదని. ఇది అంటే త్యాగరాజ స్వామి వారు కొన్ని వాళ్ళు వేసేది ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ కీర్తన అని చెప్పారు. దివ్యనామ కీర్తన చేసినది కూడా ఒక విశేషమైన అర్థం ఉందండి. అంటే మనం ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడు చూస్తే కార్పెంటర్లు, మేస్త్రీలు అందరూ చిన్న వాళ్ళు సెల్ ఫోన్లో మ్యూజిక్ విని పని చేస్తారు. కానీ పాతకాలంలో ఇదన్నీ లేకున్నప్పుడు వాళ్ళు పని చేస్తున్నప్పుడు అంటే బియ్యము తీసేసి క్లియర్ చేస్తున్నప్పుడు లేదు దాన్ని దంచుతున్నప్పుడు ఇదన్నీ చేస్తున్నప్పుడు కార్పెంటర్లు ఇదా పని చేస్తున్నప్పుడు కూడా ఏదో ఊరు మాటలు ఇది అది మాట్లాడుతూనే చేస్తారు. కానీ అంటే ఇదన్నీ చూసినప్పుడు త్యాగరాజ స్వామి వారికి అట్లా అనిపించింది, కొన్ని సింపుల్ సాంగ్స్ ఇట్లా చేస్తే అది వాడు పాడుతూనే చేస్తున్నప్పుడు ఒకటే ఆయాసం తెలియదు, దే విల్ నాట్ ఫీల్ దట్ టైర్డ్నెస్ ఆఫ్ వర్కింగ్. సిమిలర్లీ వాళ్ళకేమో రామనామమో దేవుడి పేరు చెప్పుకునో ఊరికేనే ఇంకొకరి మీద అలా ఇలా అది గాసిప్ లేకుండా దేవుడు పాట పాడుతూ అది ఒక విధమైన మంచి టైంపాస్. దాంతోపాటు అంటే వాళ్ళకి కూడా పని చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మనం పాట విని పని చేసేది ఎందుకు? ఎందుకంటే మ్యూజిక్ థెరపెటిక్. అంటే మనం చేసే పనిలో మనకు ఆ టైర్డ్నెస్ రాదు, ఉత్సాహం కలుగుతుంది ఇంకా మంచిగా చేయాలని. మరి దానికి పైన ఒక రిథం కూడా వస్తుంది. ఇప్పుడు చూసాను రామ రామ నివారము రామ 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 సీత అంటే ఒక రిథంతో పని చేసే ఒక ఎనర్జీతో చేస్తారు, టైర్డ్నెస్ అనిపిస్తుంది. దీనికి అదే ఇలా చాలా త్యాగరాజ స్వామి వారు దివ్యనామ కీర్తన అని ఇట్లా చాలా చేశారమ్మా. సింపుల్ అంటే దాంట్లో పెద్ద ఇదేం లేదు, డిఫికల్ట్ సంగతీస్ అని ఉండదు. పల్లవి ఉంటుంది, దాని తర్వాత చరణాలు ఉంటాయి, ఒకటే లేకపోతుంది. అదే దిస్ ఈస్ దివ్యనామ. అలాగనే ఉత్సవ సంప్రదాయ కీర్తనని అది అంటే ఒక అంటే దేవుడు మనం రాముడు వాళ్ళ ఇష్టదైవమైన రామ సీత వాళ్ళకి లోపల పిలిపించి వాళ్ళకి ఆసనం ఇస్తానికి ఒక పాట,
వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి స్నానం చేసేది ఒక వేళగా, వాళ్ళకి ఒక ఉపచారం చేసేటట్టు ఒక రాగం పాట. ఇలా అంటే పతికి హారతిరిన ఆరతి తీసే వరకు సీతా కళ్యాణంకి ఒక ఉత్సవం ఎట్లా తీస్తారు అలా కొన్ని చేశారనమాట. ఇదన్నీ ఒక అంటే వీళ్ళందరూ ఒక అర్థంతో చేశారు. ఇదన్నీ మన మనసు బాధ తీర్చడానికి, టెన్షన్ ఉండకుండా ఉండటానికి దానికే అనిపిస్తుంది. థెరపీ అన్నది అన్ని జనరేషన్ ముందు నుంచే వచ్చిందంటే ఇలా మహాత్ములు మన మంచి మంచి పాటలు ఆ రాగాలన్నీ ఎంత బ్యూటిఫుల్గా సెట్ చేశారంటే ఇదన్నీ మన అందరికీ మంచి ఒక ఇది అంటే ఇదన్నీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనం కూడా అది పాటించాలి. అలా చేస్తే మనకు కూడా ఒక మంచి హెల్త్, మంచి స్వాస్థ్య, మన ఆరోగ్యం అన్నీ బాగుంటుంది. హెల్త్ మాత్రం కాదు, మెంటల్ ఆరోగ్యం కూడా దీనికి మంచిగా వచ్చేటట్లా ఇది అనిపిస్తుంది అన్నమాట. అలాగే మనం ఈరోజు థెరపీ, మన మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్ తెలుసుకుంటున్న రెండవ రాగం ఏంటి? రెండవది రాగమమ్మ. ఇది చాలా మీకు చాలా పరిచయమైనదమ్మా. ఎందరో మాను భావులు అందరికీ వందనములు, ఎందరో మాను భావులు. ఇది వెరీ ఫేమస్ సాంగ్, అందరికీ తెలుసు. నాకే కాదు, అందరు చూసే వ్యూవర్స్ అందరూ ఈజీగా గుర్తుపెట్టారు. ఇది శ్రీరాగం. 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 శ్రీరాగం అంటే ఇప్పుడు మన త్యాగరాజస్వామి వారు ఘన పంచకం కొన్ని రాగానికి అట్లా గ్రూప్ చేశారు. ఘన రాగాలు, పంచకం అంటే 5 రాగాలు. నాటై ఉంది, గౌళ ఉంది, ఆరభి, వరాళి, శ్రీరాగం, ఇలా 5. దీనికి ఘన పంచక రాగం అని చెప్తారు. దాంట్లోనే ఈ పంచరత్నం అంటే విశేషంగా త్యాగరాజ స్వామి వాళ్ళ ఆరాధన దీనికి అందరు గ్రూపుగా కలిసి పాడేది. ఇది వరల్డ్ ఫేమస్ ఇదైపోయిందమ్మా. విదౌట్ ఎనీ నోటేషన్, విదౌట్ ఎనీ ప్రాక్టీస్, ఇంతమంది అంటే ఇదే హండ్రెడ్స్లో కాదు, థౌజండ్స్లో, 1000 మంది ఇలా కలిసి వితౌట్ ఎనీ ప్రాక్టీస్ చేసుకోకుండానే అందరూ ఇట్లా ఒక్కరికొక్కరు ఇట్లా ఇది చేసుకొని ఆలపించే విశేషం ఉంది కదా. అదే నాకు చాలామంది వెస్టర్నర్స్ అడుగుతారు, మేమన్నీ కూడా ప్రాక్టీస్ చేసి గ్రూప్ సింగింగ్ చేస్తాం కానీ దానికి ఎంతో ప్రాక్టీస్ చేసుకుంటాము, వీ కీప్ ద నొటేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, దానికి చూసి మళ్ళీ దాన్ని చూసి పాడతారని. ఇక్కడ వాద్యాలు కానీ, తంత్రి వాద్యం ఉంటుంది, విండ్ మన ఇది ఉంటుంది, వాయువాద్యం అన్నీ ఉండి కూడా అందరూ పాడేది కూడా విదౌట్ ఎనీ నొటేషన్, విదౌట్ ఎనీ ప్రాక్టీస్ అందరూ అక్కడ తిరువయ్యారులో కలుస్తారనమాట. ఈ ఘన పంచక రాగాలు పంచరత్నం పాడతారు చూడండి, అది ఒక నిజంగానే మనకు వింటున్నప్పుడే, ఇంట్లో కూర్చొని వింటున్నప్పుడే ఎంత హాయిగా ఉందంటే, అదే మనము స్వయంగా అక్కడ త్యాగరాజ సన్నిధిలో కూర్చొని ఇది పాడుతుంటే దానిది అపూర్వమైన నిజంగా మనము ఫీలింగ్ ఏది మనకు వస్తుందో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలి. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. విరామం తర్వాత ఇది అనుభవించే వాళ్ళకే తెలుసు. పాడటానికి, వినటానికి ఇది చాలా విశేషమైన, దీనికి చాలా మంచి విశేషత్వం ఒకటి ఉంది ఈ రాగంకి. నేను అది దాని ముందే మనం వింటాం, ఒకసారి వినేస్తాను. భావజ జనక ప్రాణవల్లభే సువర్ణాభే భానుకోటి సమాన ప్రభే భక్త సులభే సేవక జనపాలిన్యై శ్రుత పంకజమాలిన్యై కేవల గుణశాలిన్యై కేశవహృత్కేళిన్యై శ్రీవరలక్ష్మ్యై
లక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే శ్రీవర లక్ష్మీ నమస్తుభ్యం. అంటే మీరు త్యాగరాజ స్వామి సన్నిధిలో ఎటువంటి అనుభూతి అయితే ఫీల్ అయ్యారో ఇప్పుడు చూసే వ్యూవర్స్ కానీ నేను కానీ అదే అనుభూతికి లోనవుతాయి. సాంగ్ అంత మాధుర్యంగా అంత పాడారు. మాధుర్యంగా ఉంది కదమ్మా. ఈ శ్రీరాగం అంటే విశేషత్వం ఏంటంటే చాలా మందికి జీర్ణ శక్తి కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎంత వాడు ఇది చేసుకుంటే అంటే క్రానిక్ జీర్ణ శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దీనికి శ్రీరాగం ఇస్ వెరీ గుడ్. అంటే జీర్ణ శక్తి ఇంప్రూవ్ చేసే శక్తి ఉంది దీనికి. దీని గురించి పద్మభూషణ్ ప్రొఫెసర్ సామమూర్తి గారు సౌత్ ఇండియన్ మ్యూజిక్ అని ఒక బుక్, దీంట్లో మంచిగా మ్యూజిక్ థెరపీ గురించి కూడా దాంట్లో మెన్షన్ చేసిన పర్టికులర్లీ శ్రీరాగం గురించి ఎంత చక్కగా రాశారంటే దీనికి పాచన శక్తి ఇంప్రూవ్ చేసే మంచి క్వాలిటీ ఉంది. దానికి నేను స్పెషల్లీ ఈ హాస్టల్స్ మా ఇక్కడ ఇది మీల్స్ హాల్ ఉంటుంది కదా, మళ్ళీ లంచ్ హాల్ ఉంటుంది, అక్కడ అన్నీ నేను ఏమంటానంటే మీరు ఈ శ్రీరాగం దీనికి ప్లే చేయండి వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు. దట్ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్. అది పాతకాలంలో ఉండిందమ్మా, మ్యూజిక్ వింటూనే ఆ భోజనం చేయాలని. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, ప్లేట్లో తీసుకొని ఆ టీవీ ఆన్ చేస్తారు, సీరియల్స్ వాళ్ళు ఏం లోపల పోతుందో తెలియదు, అట్లా చూసుకుని తింటూనే ఉంటారు. అది దాంట్లో ఇది ఉండదు, అది ఏమి సీన్ చూస్తున్నా అదే మైండ్లో ఉంటుంది, కానీ మనం ఏం తింటున్నాము అది ఏం చేస్తున్నామని దాని టేస్ట్ కూడా వాళ్ళు అనుభవించకుండా ఏదో తినేస్తారు మెకానికల్గా. అది కాకుండా అందరు కలిసి కూర్చొని కుటుంబంతో నేను అదే మీ ప్రేక్షకులందరికీ నేను చెప్పేది అదే, మీరు అందరూ కలిసి కూర్చొని అట్లా డైనింగ్ టేబుల్ అని చుట్టూ కూర్చోండి, లేదంటే కింద కూర్చోండి, అందరూ కూర్చొని సామూహికంగా అట్లా భోజనం ఏది ఒక చిన్నగా ఒక అన్నం పప్పు ఒక 2 కూర తింటే అంతే చాలు. పెద్ద ఇది చెయ్యాలని లేదు. ఇంత చిన్న ఇది ఉంటే కూడా సంతోషంగా మనం ఒకరికొకరు మాట్లాడుకొని చేసుకునే మాటలు కూడా లేదు. ఇది సంగీతం ఇది వినిపిస్తే రియలీ దట్ కట్స్ డౌన్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. చాలా వరకు ఇప్పుడు నేను చూశాను ఎన్ని ప్రాబ్లం వస్తుంది ఇండైజెషన్ వల్ల, వాడు మూడ్ ఖరాబ్ అయిపోతుంది. అంటే దట్స్ దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దేర్ వేరియస్ థింకింగ్ పవర్, అనలైజింగ్ పవర్, స్లీప్లెస్నెస్ చాలామందికి వస్తుంది. ఇంకొకటి కాన్స్టిపేషన్. నేను ఎర్లియర్ ఎపిసోడ్స్లో కూడా మెన్షన్ చేశాను, కాన్స్టిపేషన్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ మెనీ డిజీజెస్. అలాగనే స్లీప్లెస్నెస్ ఈజ్ అనదర్ విలన్ అనమాట. వీళ్ళిద్దరు ఉంటే హెల్త్ పాడటానికి ఇంకా కారణమే వద్దు. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. సో వాట్ హ్యాపన్స్ ఇస్ డైజెషన్ అన్నది అందరికీ మంచిగా ఏం తింటున్నారో కొంచెం తింటే కూడా ఇది తింటే కూడా డైజెషన్ కావాలి. దీనికి శ్రీరాగం చాలా మంచిది. స్పెషల్గా చిన్న పిల్లలకి మనం అన్నం పెడుతున్నప్పుడు కూడా ఈ రాగం వెనక నుంచి దానికే చిన్న చిన్న గీతం కూడా దీంట్లో ఉంది శ్రీరాగంలో. మీనాక్షి జయ కామాక్షి అని చిన్న పిల్లారి గీతం కూడా దీంట్లో శ్రీరాగంలో పెట్టారు. అంటే దీంట్లో అంత మంచి ఇది ఉంది, ఉపయోగం ఉంది శ్రీరాగంతో. పాచన శక్తి ఇంప్రూవ్ చేసేటట్టు వాడిది, ఈవెన్ ఆలోచించే అంటే కాన్సన్ట్రేషన్ కూడా బాగా దీంతో వస్తుందన్నమాట. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు సరి మ పని సా సాని పదని పమరి గరి సా చెప్తారు, లేదంటే సాని పమరి గరి సా. ఈ రీ అన్నది చాలా ముఖ్యంగా పనిచేసే రాగం, ఈ రాగంలో ఉన్న పనిచేసే స్వరం. అంటే దానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఇప్పుడు రీ అన్నది నేను నాద అనుసంధాన గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. రీ అన్నది మన స్వాదిష్టాన చక్రం, దాంతో కనెక్టెడ్, సింక్రనైజింగ్. అంటే ఇప్పుడు పాచనం కూడా ఎక్కడ, డైజెషన్ కూడా ఎక్కడి నుంచి అవుతుంది మనకు, ఇక్కడి నుంచి అవుతుంది. అంటే స్మాల్ ఇంటెస్టైన్, దానిది లోవర్ పార్షన్, స్టమక్లో మనము డైజెషన్ది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, కానీ ద అబ్జర్షన్ ఎండాలో దాని కిందనే అవుతుంది దాంట్లో మొత్తం దీంట్లో. సో దోస్ హోల్ థింగ్ కమ్స్ అండర్ మణిపుర అండ్ స్వాదిష్టాన చక్రం. అంటే ఈ రీ అన్నది ఆ స్వరము దీనికి ఎంత పవర్ఫుల్, రీ అని మనం స్ట్రాంగ్ ఉంది వైబ్రేషన్ అదే. సో ఆ రీలో ఉన్న శక్తియే ఈ డైజెషన్కి ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంటే వింటున్నప్పుడు కూడా
ఆ స్వరాల ఉన్న ఫ్రీక్వెన్సీ ఇట్ యాక్చువల్లీ గోస్ ఇన్సైడ్ అని ఇంకా దానికి ఎక్కువ యాక్టివేట్ చేస్తుంది. దీంతో ఏమవుతుంది, డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్, దానికి ఎలా మనము బాడీలో దాంట్లో ఉన్న మంచి ఏది మనం ఇది తీసుకుంటామో డైజెషన్ ప్రాసెస్ అయినాక దానికి మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. దానికి ఈ శ్రీరాగంకి మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యేది. ఎందుకంటే ఇది మనకు చాలా ముఖ్యమైనది. అండ్ స్పెషలీ నేను చాలా చూశాను, న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్న చిల్డ్రన్, వాళ్ళకి ఇంటెస్టైన్ల ప్రాబ్లం ఉంటుంది, దానికి ఇది ఉంటుంది. వాళ్ళందరికీ అదే అంటాను, మీరు డైలీ దీనికి మీరు ఇలా చేయండి. ఇంకొకటి, ఈ తులారాశి వాళ్ళు ఉన్నారు కదా, కొందరు ఇప్పుడు నేను చెప్పాలంటే అంటే జ్యోతిషంలో ఎవరికి నమ్మకం ఉందో, తులారాశి వాళ్ళకి రాశి రాగం అంటే శ్రీరాగం. అలాగనే ఆనందభైరవి వృషభ రాశి వాళ్ళకి, ఓకే ఓకే, వృషభ రాశి వాళ్ళకి ఆనంద భైరవి వాడిది సూటబుల్ రాగం. ఇది అంటే రాశి ప్రకారం. సో ఇది చేసుకుంటే వాళ్ళకి ఎట్లా, ఈ రాశి రాగం అంటే ఎలా పనిచేస్తుంది, ఎలా అంటే ఇప్పుడు మనము సాధారణంగా హెల్త్ బాడీ వైజ్ మనం పనిచేసి స్ట్రెస్ఫుల్ కండిషన్ పనిచేసి మనం టైర్డ్ అయిపోతాం. కానీ మనకు ఇంకా పని ఉంది, మనం ఏమేం చేస్తాం, హాట్ కాఫీయో మిల్కో ఫ్రూట్ జ్యూస్ తాగి ఎనర్జైజ్ చేసుకుంటాము. కానీ మెంటలీ మనం టైర్డ్ అయినాం అనుకోండి, కానీ మనకు ఎక్కువ పని ఉంది, అప్పుడు ఏం చేస్తాము, ఈ రాగము, ఈ రాశి రాగం ఇదన్నీ వింటూనే ఉంటే ఇది అలాగనే బూస్టింగ్ ఇస్తుంది అనమాట. ఎలా ఒక హార్లిక్స్ ఒక మిల్కో మన ఇదికో బాడీ శక్తికి బూస్ట్ చేస్తుందో అలాగనే ఈ రాశి రాగము మన బాడీ రాగము ఇదన్నీ మెంటలీ ఎనర్జీకి బూస్ట్ చేస్తుంది అనమాట. దానికి ఇది నేను మెన్షన్ చేస్తున్నాను కదా రాశి రాగం అనేది. అట్లా ఇది అంటే మీరు దానికి ఫాలో చేయాలని లేదు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇది. అంటే ఏ రాగం అయినా పర్లేదు, అది ఇప్పుడు మనం ఇన్ని ఎపిసోడ్స్ గా డిస్కస్ చేసుకున్న ఏ రాగమైనా అది మన హెల్త్ రిలేటెడ్ గానే ఉంది. ఏదో ఒక విధంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్లియర్ చేస్తుంది. అంటే యాజ్ ఎ మ్యూజిక్ థెరపిస్ట్ ఏం సజెస్ట్ చేస్తారు వ్యూవర్స్ కి? అదే యూఎస్కి చెప్పేది ఒక చాలా మంచి విషయం నేను చెప్పాలంటే, మీరు మ్యూజిక్ ఎట్లనగా వింటారు, అందరి ఇంట్లో వింటాం, కానీ క్వాలిటీ మ్యూజిక్గా వినండి. దానికి ఎలా మన శరీరంతో మన మానసిక శరీరం ఫిజికల్ దీంతో మనం ఎలా దానికి ప్రయోగించి దానికి అనుభవించి దానిది మంచి రిజల్ట్స్ మనం ఎలా చేసుకోవాలని తప్పకుండా ఒక హ్యాపీ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు ఎపిసోడ్లో 2 మంచి రాగాల గురించి వివరించారు, ధన్యవాదాలు మేడం. చూశారు కదా, ఈరోజు మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో 2 అద్భుతమైన రాగాలు ఆనంద భైరవి మరియు శ్రీరంజని గురించి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.